హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు అనిర్వచనీయం అనే చిన్న నవలను 4వ భాగాన్ని చదివి వినిపించబోతున్నానండి. ఈ కథను అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, అమ్మా మేము భోజనానికి వస్తున్నాం, అన్నం పెట్టు. గదిలో నుండే ఒక్క గావు కేక పెట్టేవాడు భాస్కర్. లోపల విస్తుపోయినా పైకి మౌనంగానే వడ్డించేది నాంచారమ్మ. భర్త అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేది జయంతి. ఈ పళ్ళెం నాకు, ఆ పళ్ళెం నీకు అంటూ సరసాలాడుకుంటూ కూర్చునేవారు. ఈ కూర ఇంకొంచెం వేసుకో అని భాస్కర్ అంటే, నాకొద్దు, ఇలాంటివి మా ఇంట్లో వండరు, తినము అనేది. ఇవన్నీ చూసి నాంచారమ్మకు జుగుప్స కలిగేది. ఒక దుర్దినాన నాంచారమ్మ కోడలితో, జయంతి నువ్వింక కొత్త కోడలివి కాదు, నీవు తిన్న పళ్ళెం నీవైనా కడుక్కోవటం నేర్చుకో, కాస్త పనిలో సాయం కూడా చెయ్యవు, పనులు నేర్చుకోకపోతే ఎలా అన్నది. ఎవరో ఏదో అనరాని మాట అన్నట్టు జయంతి ముఖం కోపంతో బొసలు కొట్టసాగింది. ఇంతలో భాస్కర్ కలగ చేసుకొని, ఇన్నాళ్ళ నుంచి ఇంటి చాకరీ అంతా చేసుకుంటున్న నీకు ఇవాళ కోడలు అన్నం తిన్న పళ్ళెం ఒక్కటే బరువైపోయిందా? ఇటువంటి దాసీ చాకరీలు జయంతికి అలవాటు లేవు, అపురూపంగా పెరిగి వచ్చింది అంటూ పద జయంతి భార్యను తీసుకుని గదిలోకి వెళ్ళిపోయేవాడు. అప్పుడే ఎంగిలి పళ్ళాలు తీసుకుపోతున్న సావిత్రి ఆ మాటలు విని అదిరిపడినట్లు తల్లివైపు చూసింది. వరండాలో కూర్చున్న రంగనాథానికి ఇవేమీ పట్టనట్టు పేపర్ చూసుకుంటూ ఉండిపోయాడు. కూరలేమీ బాగుండటం లేదు, కాస్త రుచిగా చెయ్యొచ్చు కదా, ఎప్పుడూ ఒకటే తిండి, శ్రాద్ధపు కూడులాగా. అంతకుముందు కిక్కురుమనకుండా తినే భాస్కర్ ఇప్పుడు తిండికి కూడా వంకలు పెట్టడం ప్రారంభించాడు. చూడు సావిత్రి, జయ చెప్పులు కనిపించడం లేదట, వెతికి పెట్టు. మీ వదిన స్నానానికి వెళ్తుంది, కనపడటం లేదా? పోయి నీళ్లు తోడు. ఇలా అరవచాకిరి అంతా తల్లి చేత చెల్లి చేత చేయించేవాడు. బజారు నుంచి తెచ్చే పళ్ళు, చీరలు, వీధిలో అమ్మవచ్చే చిరుతిళ్ళు, పూలు ఇవన్నీ కొని భార్య జయంతిని పిలిచి ఇచ్చేవాడు. అవన్నీ జయంతి తమ గదిలోనికి తీసుకువెళ్ళి మళ్ళీ బయటికి తెచ్చేది కాదు. భర్త ఇంటి నుండి బయటపడగానే ఒక్క భోజనానికి తప్ప గది తలుపులు బిడాయించుకుని పడుకునేది. సాయంత్రం మరలా భర్త పిలుపు విని మాత్రమే బయటకు వచ్చేది. ఇంకా చిన్నతనం పోని సావిత్రిని అన్న వదినలతో సరదాగా తిరగాలని, వదిన అని తీయగా పిలుస్తూ కబుర్లు చెప్పాలని అనుకునేది. ఓ రోజు సినిమాకు వెళ్తూ, సావిత్రి, నా టెర్లిన్ చీరలు సబ్బు పెట్టి బాత్రూంలో పెట్టాను, కానీ మర్చిపోయాను ఉతకటం, ఉతికి ఆరేసేవా అని చెప్పింది జయంతి. ఎదురు చెప్పడం లేని ఇష్టం లేని సావిత్రి అంగీకారంగా తల ఊపి ఊరుకుంది. సినిమా నుంచి వచ్చిన అన్న వదినలు వచ్చేటప్పటికి సావిత్రి అరుగుపైన నిలబడి ఉంది. ఏమేవ్ సావిత్రి, ఏమిటలా ఎక్కడికో చూస్తూ నిల్చున్నావు, మేము రావటం కనిపించలేదా అన్నాడు భాస్కర్. స్కూటర్ బుర్రుమని శబ్దం చేస్తూ ఉలిక్కిపడి చూసింది సావిత్రి. జయంతి స్కూటర్ దిగకుండానే అలానే కూర్చునే ఉంది. ఏం అలా తాడి చెట్లో నిలబడ్డావు? తిరిగి తిరిగి ఇంటికి వచ్చాం, కాస్త మంచినీళ్ళు ఇవ్వాలని కూడా తెలియదా అని గదమాయించాడు భాస్కర్. మర్చిపోయానన్నయ్య, ఇప్పుడే తెస్తానంటూ పోబోయింది. మర్చిపోవటం కాదది, మమ్మల్ని చూసి కూడా ఇలా ఓర్చుకోలేని తనం. భాస్కర్ చూపులు తిప్పుకోకుండానే క్రూరంగా చూస్తూ అన్నాడు. మమ్మల్ని చూసి ముఖం మార్చుకుంటే మేమేం చేస్తాం? కొత్తగా పెళ్ళైన వాళ్ళం, తిరగకుండా ఎలా ఉంటాం? నీకంటే పెళ్ళి కాలేదు, నువ్వెవరితో తిరుగుతావు?
భాస్కర్ మాటలకి మిన్ను విరిగి మీద పడినట్లయింది సావిత్రికి. భర్త మాటలకి నవ్వుకుంటూ గదిలోకి పోయింది జయంతి. వెంటనే తిరిగి వచ్చి, అయ్యో నా చీరలు ఉతకలేదు సావిత్రి, ఇప్పుడు ఎలాగా? ఇప్పుడిక ఉతకలేను, రేపటి వరకు అలాగే ఉంటే పాడైపోతాయి అంది కళ్ళెర్ర చేస్తూ. చాలా కాలానికి నా స్నేహితురాలు ఒక ఆమె వచ్చింది వదిన, మాట్లాడుతూ కూర్చున్నాను, అందుకే ఉతకలేకపోయాను నెమ్మదిగా బెరుకుగా చెప్పింది సావిత్రి. అబ్బో, అంతగా పనులు మర్పించేటువంటి స్నేహితుడా? నవ్వుతూ అన్నట్లుగా అనేసి వెళ్ళిపోయింది జయంతి. పోతూ పోతూ ఎప్పుడూ లేనిది ఇవాళ నా చీరలు నాశనం అవ్వటానికేనేమో ఈ స్నేహితురాలు దాపురించింది అని గొణుక్కుంటూ వెళ్ళింది. నాశనం అవ్వడం ఎందుకు? ఇందాక ఉతకకపోతే ఇప్పుడు ఉతుకుతుంది, ఉతికి ఆరవేసే సావిత్రి, భాస్కర్ ఆజ్ఞాపించాడు. సావిత్రి సమాధానం లేకుండా స్నానాల గదివైపు వెళ్ళింది చీరలు ఉతకటానికి. అంతా వింటూ వంటింట్లో ఉన్న నాంచారమ్మ విసురుగా వచ్చి, ఏమిటి ఇద్దరూ కలిసి ఆ పిల్లని అలా ఏడిపిస్తున్నారు? అదేమైనా మీకు పని మనిషా? ఉతుక్కోలేకపోతే చాకలికి వేసుకోండి. ఇంతగా అత్త ఆడబడుచుల చేత చాకరీ చేయించుకోవడం ఎక్కడా వినలేదు చూడలేదు అనేసింది కోపంగా. నోర్ముయ్, అసహనంగా అరిచాడు భాస్కర్. ఎవరి గొడవ ఎందుకు? అందరి వంటిది కాదు నా భార్య, నేను ఆఫీసర్ని, నా భార్యకు కూడా ఆ ఆఫీసర్ హోదా ఇవ్వవలసిందే. చాకిరీ అంటావేమిటి మాటికి? చాకిరీ చేయకపోతే తేలిగ్గా తిని కూర్చుందామనుకున్నావా? అట్లా అడగండి. మన డబ్బు తినటానికి లేని సిగ్గు మన పనులు చేయటానికి మాత్రం వస్తుందా అంటూ జయంతి మొగుడికి వత్తాసు పలికింది. మాన్పడిపోయిన నాంచారమ్మ అంతలోనే తేరుకొని, నువ్వు ఆగు జయంతి, అనవసరంగా ఎగిరిపడకు, మాట్లాడుకుంటున్నది వాడు నేను, మధ్యలో నీకెందుకు? నాకెందుకా? అతడు నా భర్త. ఇంకా మీ కొంగు పట్టుకుని వేలాడుతాననుకుంటున్నారా ఏమిటి? నాంచారమ్మ మాతృహృదయం దెబ్బలు తగిలి పాషాణమైపోయింది. ఇక ఆమెలో ఓర్పు సహనం నశించాయి. ఉండబట్టలేక, నీకు ఇష్టం లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళండి, కానీ అనవసరంగా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకండి అంది స్థిరమైన కంఠంతో. ఏమిటి, నన్నింట్లోంచి నువ్వెవరవు వెళ్ళిపోమ్మంటానికి? అట్టే నోరెత్తితే మెడబెట్టి గెంటుతాను బయటకు, జాగ్రత్త. నోరు మూసుకుని పడుండండి. ఇంట్లోని నలుగురిని చూచి ఓరవలేని వాడివి నువ్వు పోవాల్సిందే నా ఇంట్లోంచి. నన్ను పొమ్మనడానికి నువ్వెవడివిరా దరిద్రుడా? శక్తి కొలచి అరిచింది నాంచారమ్మ. ఇంత జరుగుతున్నా తను మాట్లాడే పరిస్థితిని అదుపులోకి తెచ్చి పెద్దరికం నిలబెట్టుకోవాలన్న జ్ఞానం కూడా లేనివాడు రంగనాథం. నోరు మూసుకుని పడుండాల్సిన కొత్త కోడలు కొరివి చేతబట్టి ఇల్లంటిస్తున్నా, 18 ఏళ్ళు వచ్చిన ఆడపిల్ల ఇలా పెళ్లి కాకుండా ఇంటపడి ఉన్నా, నేనిలా అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడవలసి వచ్చినా అన్నిటికీ కారణం మీరే. వాళ్ళ చేత మాటలు పడవలసి వస్తుందని కూడా మీరు ఆలోచించటం లేదు. మీ అసమర్థతే, మీ చేతగానితనమే అంటూ భర్తను ఉద్దేశించి బోరున విలపించసాగింది నాంచారమ్మ. నిర్వికారమూర్తి అయిన రంగనాథం అప్పటికి నోరు విప్పాడు. ఊరుకో, ఏమిటి నాంచారి అది? ఏమిట్రా అబ్బాయి అది? ఊరుకోండి, నలుగురు వింటే ఏమనుకుంటారు, సర్దుకుపోండి. అతడి మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది నాంచారమ్మకు. పెళ్ళైన 4 రోజుల నుండే ప్రారంభమైనాయి భాస్కర్ అత్తమామల రాకపోకలు. ఆనాటికానాడు అధికమవసాగాయి. జయంతి అమ్మా నాన్న, అన్నదమ్ములో, అక్కాబావలో ఎవరో ఒకరు నిత్యం ఆ ఇంట తింటూ తమ స్వంత ఇల్లులా ప్రవర్తించటం, అధికారాలు చేయటం కూడా ప్రారంభించారు. కోర్టు పనుందని వచ్చానండి బావగారు అంటూ వేళాపాలా లేకుండా
ఏ టైంలోనైనా దిగుతాడు గోపయ్య. మా అమ్మాయి ఏది అని అడిగాడు ఒకనాడు ఇంటికి వచ్చి. ఇంకా లేవలేదనుకుంటానండి అన్నాడు రంగనాథం సౌమ్యంగా. ఇంకా లేవకపోవటం ఏమిటి? ఇంత పొద్దెక్కితేను అత్తింటి కోడలు అవ్వ ఆడవాళ్లలా మాట్లాడటం అలవాటు గోపయ్యకు. చా, మా పరువంతా తీసేస్తుంది ఈ పిల్ల, ఉండండి నేను చూస్తాను అదేమిటో అంటూనే కూతురి గది దగ్గరికి వెళ్ళి తలుపులు దబదబా బాదటం, కూతురు అల్లుడు అభిమానంగా ఆదరంగా పలకరించి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టడం అన్నీ జరిగిపోయాయి. వియ్యంకుడిని గౌరవించి మాట్లాడి మర్యాద చేయాలన్న ఉద్దేశంతో గది దగ్గరికి వెళ్ళిన రంగనాథం కాళ్ళు గడపకి యువతలే ఆగిపోయాయి. గదిలో నుండి వినవస్తున్న మాటలకు, ఇదేమిటే అమ్మాయి, మీ మామగారు ఇంకా ఇలా గుమ్మంలో అడుగు పెట్టానో లేదో, మీ అమ్మాయి 10 ఇంకా నిద్ర లేవలేదండి, ఎప్పుడు గదిలోనే కూర్చొని ఉంటుంది అంటూ ఒకటే ఫిర్యాదు చేయడం. ఇవెక్కడి గౌరవాలమ్మా, నే వచ్చి ఇంతసేపైనా ఇప్పటికైనా వచ్చి పలకరించలేదు మీ అత్తగారు అంటూ నోటికొచ్చినట్లు యథేచ్ఛగా వాగుతున్నాడు గోపయ్య. ఏడిశారు. వాళ్ళ గోల మీకెందుకండి, మీరసలు వాళ్ళతో మాట్లాడకండి, మీకు కావాల్సింది నేను మీ అమ్మాయి, మిగతా వాళ్ళ లెక్కేమిటి మీకు అని భాస్కర్ అంటుంటే, అవును నాన్న అంతే, నీ కూతురింటికి నువ్వు వస్తున్నావు, వాళ్ళంతా ఎవరు మధ్యన అని జయంతి వంతపాడింది. నిట్టూరుస్తూ వెనక్కి తిరిగిన రంగనాథం భార్యని చూసి ఉలిక్కిపడ్డాడు. గదిలో ఉన్న కొడుకుని కోడలికి పలహారాలు అందించటానికి వచ్చిన ఆమె గదిలో నుండి వినవస్తున్న సంభాషణ ద్వారా వియ్యంకుడు వచ్చినట్లు తెలుసుకుంది. నిస్సహాయంగా భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వెనక్కి తిరిగారు. చేతిలో ఉన్న కాఫీ పలహారాలు గది ముందు నిశ్శబ్దంగా పెట్టేసి వెనుతిరిగి వచ్చేసింది నాంచారమ్మ. ఏం చేస్తాం, మన కర్మ, మన స్వార్జితమైన ఇంట్లోనే మనం కనిపెంచిన కొడుకే మనల్ని అవమానాల పాలు చేస్తున్నాడు. అతడి కంఠం గాద్గదికమైంది. నిశ్శబ్దంగా కనులొత్తుకుంది నాంచారమ్మ. బ్యాంకులో పనుండి వచ్చాను, బంధువులింటికి వెళ్తూ వచ్చాను అంటూ 3 రోజులకు ఒకసారైనా దిగబడుతుంది జయంతి తల్లి. తాయారమ్మ, అబ్బే మరీ చిన్న గది పాపం, మా అమ్మాయికి అల్లుడికి సదుపాయంగా లేదండి, పలానా వారమ్మాయికి పెళ్ళయింది, కట్నం ఏమీ లేదు, అయినా బోలెడు నగలు పెట్టారు, అది ఆ పిల్ల అదృష్టం లేండి, కొందరు కట్నాలు గుంజి కూడా నగా నాణ్యం పెట్టడానికి ఏడుస్తారు. ఈ విధంగా అయినవి కానివి అన్నీ వాగుతూ కుమార్తెలోని అసంతృప్తిని పొగరమోత్తనాన్ని ఎగదోసి పోతుంటుందామె. ఇంకా మీకెందుకండి ఈ తాపత్రయం, కోడలి చేతికి ఇల్లు తాళాలు అప్పజెప్పి కృష్ణారామ అంటూ కూర్చోక, ఏమో మా పిల్ల సుఖపడుతుంది ఆఫీసర్ మొగుడు అని అయిన వాళ్ళందరినీ కాదనుకొని మీ సంబంధం చేశాము, కానీ ఇలా సుఖం సంతోషం లేకుండా అత్త ఆడబిడ్డలు పెట్టిన గుప్పెడు మెతుకులు తిని ఓ గదిలో పడుండాల్సిన గతి వస్తుందనుకోలేదు అంటూ నాంచారమ్మ ముఖం మీదనే వాగేస్తుంది తాయారమ్మ. అల్పులతో అధికంగా మాట్లాడే అలవాటు లేని నాంచారమ్మ మౌనంగానే ఉండిపోతుంది. తాయారమ్మ అల్లుడితో, బాబు అల్లరి ముద్దుగా పెంచాము, కాలు కింద మోపనీయలేదు, నీ చేతిలో పెట్టాము, ఎలా చూసుకుంటావో ఏమో, పరాయి అమ్మ కన్న బిడ్డ మీద అత్తమామలకు ప్రేమ ఎందుకుంటుంది, కానీ నీ భార్యను నువ్వు ప్రేమగా చూసుకోవాలి అంటూ అల్లుడిలో కూడా నిప్పు రాజేసి మరీ వెళ్తుంది తాయారమ్మ. ప్లీజ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.